విధ్వంసం ఆలోచనలు, అపవిత్రపు ఆలోచనలు తప్ప జగన్ గారికి ఎప్పుడు కూడా ఒక్క మంచి ఆలోచన రాదు. ఇప్పుడు ఆలయాలకి పాదయాత్ర చేస్తారట జగన్మోహన్ రెడ్డి దొంగల ముఠ, ఆలయాల దగ్గర పూజ చేస్తారంట. చేసిన దోపిడీలన్నీ చేసి, అరాచకాలన్నీ చేసి, ఆలయాలను అపవిత్రం చేసి, బ్రాందీ విస్కీలు కల్తీ చేసి, చివరికి కలియుగదైవం వెంకటేశ్వర స్వామి లడ్డును కూడా కల్తీ చేసినటువంటి ఘోరమైన నేరాలు చేసి, పాపాలు చేసి, ఈరోజు ఆలయాల దగ్గరికి వెళ్ళి మొక్కుంటే, పూజలు చేస్తే అవి పరిష్కారం అయిపోతాయా? దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడా? ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వర స్వామి దగ్గర క్షమాపణ చెప్పి, కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తులకి క్షమాపణ చెప్పి, దోచుకున్న డబ్బులన్నీ ఆ హుండీలో వేస్తే ఏమన్నా కొద్దిగైనా పాపాలు కొద్దిగా తగ్గుతాయేమో.